డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. భీమడోలు ఎల్ఐసి కార్యాలయంలో ఈసీ సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రపంచంలో జీవిత బీమా అందించే కంపెనీలో భారత జీవిత బీమా సంస్థ 4వ స్థానంలో ఉందని ఎల్ఐసి ఏఓఏ రాష్ట్ర కమిటీ కార్యదర్శి గొట్టపు రవి కిషోర్ అన్నారు. శనివారం భీమడోలు ఎల్ఐసి ఏఓఐ ఈసీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రవి కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమడోలు శాఖ ఏఓఐ అధ్యక్షులుగా కమ్మెల సుబ్బారావు, కార్యదర్శిగా తలగళ్ల శ్రీనివాసరావు, కోశాధికారిగా చీమకుర్తి హనుమంతరావు, ఈసీ సభ్యులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ ఏజెంట్లను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక కర్షక హక్కుల సాధనపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు రవి కిషోర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీబీకే దుర్గాప్రసాద్, పూజారి వెంకటరమణ, డోకల నాగేశ్వరరావు, పివి సత్యనారాయణ, ఎంవి లక్ష్మి, అప్పారావు, ఏఎస్ కిషోర్, బి శివకుమార్, ఎంబీఏ రమణ, యు ప్రశాంతి, సిహెచ్ రాజేష్ పాల్గొన్నారు. ఒకవేళ మీరు వెళ్ళాలి, మీ ఇద్దరినే పంపిస్తున్నాం అని ఎవరన్నా సజెస్ట్ చేసినట్టయితే కనుక దానికి మట్టికి మీరు పార్టిసిపేట్ చేసేలాగా ఉండాలి. మొదటి బ్రాంచ్ బ్రాంచ్ అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు అందరూ తిరిగి వచ్చింది, మేము 93-94 మాత్రమే రీచ్ అవ్వగలిగింది. అంటే ఇంకా అందరికీ చేయవలసిన సభ్యులు ఉన్నారు. ఇక్కడ అంతకుముందమ్మా రవికిషోర్ గారు, రామ్మోహన్ గారు అందరూ తర్వాత ఇందులో రావడానికి నేను ఒక విధంగా ఇదే అప్పుడు నేను ప్రెసిడెంట్గా భవిష్యత్తులో దీనిలాగే ఐక్యపించాం కాబట్టి మరిన్ని విజయాలు సాధించాలని చెప్తున్నాను. అలాగే ఉన్న దాంట్లో ఏకైక బ్రాంచి మన భీమడోలు బ్రాంచ్. ఎందుకంటే హై కమిటీ నిర్ణయాలని ఏదైతే తీర్మానాలు అమలు పడుతున్నాయి మనం చేసేటువంటి ఫస్ట్ కర్తవ్యం. శ్రీనివాసరావు నేను ఎల్ఐసి యూనియన్ ద్వారా నిర్మితమైన సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, ఏఓ యూనియన్ సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని క్రమశిక్షణ నియమాలను అనుసరించి ఏజెంట్స్ అందరికీ న్యాయం చేకూరుస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జి రవికిషోర్, ఎల్ఐసి ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ఎల్ఐసి అన్నది 1956లో 5 కోట్లతో ప్రారంభించి ఈ రోజున దాదాపు 56 లక్షల కోట్లు అన్నది సంపద అన్నది ఎల్ఐసిగా ఉంది. మరి అలాంటి సంస్థని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఐపీఓ పేరుతో ఇవాళ తీసుకొచ్చి ఎల్ఐసి నిర్వీర్యం చేసి వాళ్ళ కార్పొరేట్స్కి అప్పచెప్పే విధానాలు అన్నది ఎల్ఐసి ఏవైగా మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎల్ఐసి అన్నది దేశ ఆర్థిక రంగంలో చాలా కీలక పాత్ర, చాలా వెనుముకగా ఉంది. ఎందుకంటే అనేక పంచవర్ష ప్రణాళికల్లో దాదాపు కోట్లాది రూపాయలు దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. మరి అలాంటి సంస్థని ప్రతి సంవత్సరం కూడా ఎల్ఐసి ఆ రోజున 1956లో 5 కోట్లు పెట్టుబడి పెడితే ఈ రోజున 2500 కోట్లు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసి తరఫున డివిడెండ్గా మనం అందజేస్తాం. మరి అలాంటి సంస్థ ఇవాళ 99% క్లెయిమ్స్ సెటిల్ చేసేటువంటి, నీతి నిజాయితీగా క్లెయిమ్ సెటిల్ చేసేటువంటి సంస్థ ఇవాళ ఎల్ఐసి మాత్రమే. ప్రపంచంలోనే 4వ అగ్రగామి ఇన్సూరెన్స్ రంగంగా ఇవాళ ఎల్ఐసి కొనసాగుతా ఉంది. అట్లాంటి సంస్థనే మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ విధానాల వల్ల మరి ఎల్ఐసి నిర్వీర్యం చేసే విధానాలన్నీ కూడా ఏవేగా తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలి అన్న జయంతోనే ఎల్ఐసి ఏవేగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే జూలై 9వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు చారిత్రక సమ్మె ఉంది. ఆ సమ్మెకి ఎల్ఐసి ఏవే కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము కూడా సమ్మెలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ రకంగా మనం తీర్మానం చేయడం జరిగింది. కామ్రేడ్స్, కొత్తగా భీమడోలు సంబంధించిన శాటిలైట్ బ్రాంచ్ సంబంధించింది మన జూన్ 22వ తారీఖున మహాసభలో ఇక్కడ కొత్తగా కార్యవర్గం అన్నది
ప్రెసిడెంట్ గా మన కమ్మిడి సుబ్బారావు గారు, సెక్రటరీగా వచ్చేప్పటికి శ్రీనివాస్ గారు, కోశాధికారిగా హనుమంతరావు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఇవాళ ఫస్ట్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో వాళ్ళందరూ కూడా సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళ యొక్క విధి విధానాలు విషయాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది. భవిష్యత్తులో ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల మీద మేము పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పేసి పాలసీ వాళ్ళందరూ కూడా జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని రద్దు చేయాలి, పాలసీ వాళ్ళకి బోనస్ పెంచాలి, అలాగే ఏజెంట్లకి కమిషన్ పెంచాలి, క్లాప్ బ్యాక్ కండిషన్ ఏది ఉందో ఆ క్లాప్ బ్యాక్ కండిషన్ రద్దు చేయాలి, బీమా సుగం రద్దు చేయాలని చెప్పేసి ఈ మీటింగ్ లో మేము తీర్మానం చేసి మేము పై కమిటీలకి పంపించడానికి మీటింగ్ లో రిజల్యూషన్ పాస్ చేశామని చెప్పేసి ఈ రకంగా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.